హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? నేను ఈరోజు హైదరాబాద్ బిర్యానీ చేస్తున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. రెసిపీ చెబుతున్నాను చూడండి. ముందుగా చికెన్ కడుక్కోవాలి. తరువాత కారం, పెరుగు, సాల్ట్ వేసుకోవాలి. తరువాత చికెన్ మసాలా, గరం మసాలా వేసుకోవాలి. ఆ తరువాత బాస్మతి బియ్యం కడుక్కొని ఒక దబరలో నీళ్లు పోసుకోవాలి. దానిలో బిర్యానీ ఆకు, అనాస పువ్వు, జాపత్రి, స్టార్ పువ్వు, యాలక్కాయలు, బిర్యానీ సామాగ్రి మొత్తం వేసుకోవాలి. కొద్దిగా కల్లుప్పు వేసుకొని ఉడికించుకోవాలి. ఆ తరువాత పొయ్యి మీద పెట్టుకొని బియ్యం పొదినిగా ఉడకబెట్టుకోవాలి. ఆ తరువాత ఉడికిన బియ్యాన్ని కలిపి పెట్టుకున్న చికెన్లోకి వేసుకోవాలి. ఆ తరువాత ఫుడ్ కలర్ వేసుకోవాలి. నేనైతే ఎల్లో కలర్ మరియు రెడ్ కలర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ చాలా సింపుల్గా చాలా తక్కువ సమయంలోనే అయిపోతుంది. చూడండి, ఈ నూనెలో వేపి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేపుకోవాలి. చూడండి, అట్లా పైన చల్లుకున్నాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా సపోర్ట్ చేయండి. కొత్తగా ఛానల్ పెట్టాము. చూడండి, మన ఛానల్లో ముగ్గులు, దేవుడు ఇవన్నీ పెడుతున్నాం ఫ్రెండ్స్. ఆ తరువాత చికెన్ మసాలా పైన చల్లుకోవాలి. తర్వాత గరం మసాలా కూడా కొద్దిగా వేసుకోవాలి పైన, వీడియోలో చూపిస్తున్న విధంగా. చాలా కలర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి, తర్వాత మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, సన్న మంట, నిప్పులు సెగలోనే ఉడకాలి ఫ్రెండ్స్. పెద్ద మంట పెట్టేయకూడదు. స్టవ్ మీద కంటే పొయ్యి మీద చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, బాగా ఉడికిపోయింది. మనకి చికెన్ కూడా సపరేట్గా ఉడకబెట్టుకోవలేదు ఫ్రెండ్స్. దీంట్లోనే డైరెక్ట్గా పెట్టుకుంటే చాలా బాగా ఉడికిపోతుంది. చూడండి, చికెన్ ముక్కను కూడా చూపిస్తాను. ఇదిగోండి, చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది. చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో. తరువాత మా హస్బెండ్కి గిన్నెల్లో వేసిస్తున్నాము టేస్ట్ చూడమని. చూడండి, ఎంత బాగుందో. చూసేదానికే చాలా బాగుంది ఫ్రెండ్స్. స్మెల్ కూడా బాగా వస్తుంది. మా హస్బెండ్ టేస్ట్ చూస్తున్నాడు, సూపర్ అని చెప్తున్నాడు. మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది. మా అన్నయ్య కూడా సూపర్ అని చెప్తున్నాడు. చూడండి, బాగా ఉడికిపోయిందంట చికెను. అందరికీ
ఇంటి పక్క వాళ్ళందరికీ బౌల్లో పెట్టిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ మా హస్బెండ్కి వాళ్ళకి ప్లేట్లో పెట్టిస్తున్నాము. చూడండి, ఒక్కసారి మన ఛానల్ చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఒకసారి మన స్టైల్లోది కూడా మన ఛానల్లో పెడతాను ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. చాలా చాలా కలర్ఫుల్గా ఉంది. చూడండి ఎంత బాగుందో. మా హస్బెండ్ ఈ అన్నయ్య తినచూస్తున్నారు. చూడండి, సూపర్గా ఉందంట, కాలిపోతుందంట ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.